దయచేసి సబ్స్క్రైబ్ చేయండి చేయండి. శ్రీరెడ్డి గారు ఏ విధమైనటువంటి పదజాలం వాడినారు నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని? ఈ పప్పుగాడు తుప్పుగాడు ఓ పిత్తుగాడు బాబోయ్ రెచ్చగొక్కనాడు. ఈ గంగాళంగాడు ఏం పెట్టుకున్నాడు పేరు? యువగళం. రెచ్చగొక్కనాడు. అరే మీరు యువకులేంట్రా? అసలు ఒక సినిమాలో ఉంది కదరా జోకు. ఈ ఏజ్ ఏంటి నారా లోకేష్? ఆ పవన్ కళ్యాణ్ గాడికి అయితే 60 ఏళ్ళు. ఆడిదేంటిది? యువశక్తే. కొంచెం గుర్తు చేయండి ఆడిదేంటిది. అది ఆడిదేదో పెట్టండి. ఆడిది కూడా ఒక్క పీకుదాం. వీళ్ళందరూ అంట యువకులంట. ఆంధ్రప్రదేశ్ లో నారా లోకేష్ ఒక యువకుడు, అండ్ ఈ పెంటగాడు, ఈ పీకే గాడు ఒక యువగాడు. మగాళ్ళని ఈ అంజలిని కొడితే చాలా హాయిగా అనిపించింది. మోడీకి ప్లాన్ ఏ ప్లాన్ బి ఉంటాయి. ఓ పక్కన జగన్ గారిని దువ్వుతూ ప్లాన్ బిగా ఉంటే ఉండదు ఒక చిన్న బిస్కెట్ గార్డ్ పక్కన. ఈ బిస్కెట్ గార్డ్ బిస్కెట్లు వేస్తే చాలా, ఒక పావుల ప్యాకేజ్ ఇస్తే చాలా, అలా పడి ఉంటాడు అని చెప్పి అటు చూడు బే, ఈ పవన్ ని అంది ఇది సార్ నా బ్రాండ్. ఏదో మర్యాదకు పిలిచి ఒక బిస్కెట్ ఇచ్చినందుకు ఓ రెచ్చిపోయి కవితలు. ఈ పవన్ ని అంది ఎన్ని 2 లక్షల పుస్తకాలు చదువుతావు గానీ నీకు మోటివేషన్ ఉండదు. చెప్పుతో కొట్టాలి. మోడీ వచ్చి ఒక 2 మాటలు మాట్లాడితే నీకు మోటివేషన్ వస్తుంది. అప్పుడు దాకా నీకు లెగదు. అప్పుడు దాకా పడిపోయి ఉంటది. అప్పుడు దాకా రాజకీయాల మీద అవగాహన ఉండదు. అప్పుడే రాజకీయం మీద అవగాహన వస్తుంది. ఇప్పుడు దాకా నిద్రపోతున్నావా? షూటింగ్లు పట్టుకుని తిరుగుతూ ఎప్పుడో నీకు ఖాళీ దొరికినప్పుడు ఆంధ్ర రాజకీయాల్లోకి వచ్చి నేనున్నానమ్మా, తగుదనమ్మా, అమ్మ అక్కడ సమస్య ఉందమ్మా, అమ్మ ఇక్కడ ఏడుస్తున్నారమ్మా, అమ్మ 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 అని గుండెలు బాధేసుకుంటావు. మంచి పని చేసేటప్పుడు ఇలాంటివన్నీ మామూలురా, పట్టించుకోకు. ఇవన్నీ మామూలే. కంట్రోల్ అలవాటు చేసుకో. ఏమే లపాకి ముంజ అనిత ఇలాంటి గాలి కంపలన్నీ భలే దొరుకుతాయి టీడీపీకి. ఎక్కడెక్కడి నుంచి ఏరుకొస్తారో తెలియదు కానీ ఇలాంటి పెచ్చ కంపలందరినీ ఏరుకుని వస్తారు. రామస్వామి సార్ ఇది బలిసి కొట్టుకున్నాడు, మనం ఏంటి చూపిద్దాం. ఏమే ఆ బుద్ధ వెంకన్న వెనకాల వెళ్ళలేకపోయావా? తోడలేరంట. ఏందే బెదిరిస్తున్నారా? హోమ్ మినిస్టర్ అంటే నీకేమన్నా ఎటకారంగా ఉందా? హోమ్ మినిస్టర్ పవర్ ఏంటో తొందరలోనే చూద్దుగానిలే. చాలా ముచ్చట పడుతున్నావు కదా. పరబ్రహ్మం పని మొదలు పెడదామా? సోషల్ మీడియాకి సంబంధించి ఇష్యూస్ ఎలా టేకప్ చేయాలి? అయిపోయాడు బాబాయ్ గారు, అయిపోయాడు. సోషల్ మీడియాలో కొంచెం అబ్యూజింగ్ వర్డ్స్ చాలా మంది పెడుతూ ఉంటారు. వాటి మీద కూడా ఎలా చేయాలన్నది నేను తర్వాత రివ్యూస్ అన్ని మాట్లాడుకున్న తర్వాత మీకు ఒకసారి డిస్కస్ చేస్తాను. నీలాగే పెచ్చవాగుడు వాగి బజారు మండలతో ఫేమస్ అయిపోయింది. ఆంధ్ర లేడీ పోలీస్ పవర్ ఏందో చూద్దు గాని ఉండు, వెయిట్ చేయి. కూటమి నేతలను నోటికొచ్చినట్టు తిట్టింది. రోడ్ను బాగా బజార్ ముంజేలాగా బలిసి ఈ మధ్య ఇలా తయారయ్యావు నువ్వు. దారుణంగా మాట్లాడింది. లోకేష్ రెడ్ బుక్ లో తొలి వరుసలోనే శ్రీరెడ్డి పేరున్నట్టు తెలియవస్తోంది. ఇప్పుడు చాలా రెచ్చిపోతున్నావు అనిత. నెక్స్ట్ నీకే ముహూర్తం. లక్ష్మణ్ రెడీయా? రెడీనా? ఆడదానివి ఆడదానిలా ఉండు, రెచ్చిపోకు.
మీరు మీ అమ్మ జాగిరా, మీ అత్త జాగిరా, లేకపోతే మీ బాబు జాగిరా? మీరు ఎంత రెచ్చిపోయినా పేటిఎం గాళ్ళు మారింది. పేటీఎం బ్యాచ్ కి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది. తప్పుకుంటున్నారు. మీలాంటి పెయిడ్ ఆర్టిస్టులు ఇరుక్కుని ఎంత తీసుకున్నా రూలింగ్ వాళ్ళ దగ్గర వైఎస్ఆర్సీపీకి మంచి రోజులు వస్తున్నాయి. జగన్ మామయ్య మీలాంటి ఎల్లులపై రేఖలు ఎన్నొచ్చినా ఎగిరిపోవాల్సిందే గాలికి. పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. జై వైఎస్ఆర్సీపీ, జై జగన్. అంటే నాకు పిచ్చా? అవును, క్లియర్ గా ఉందిగా. 2400 మీటర్ల విస్తీర్ణం ఉన్న గోదావరి నది. వాళ్ళు ఎంత అండి, వాళ్ళ ప్రాణం ఎంత? అంటే ఒక దరిద్రం. అది ఎక్కడ కాలు పెడితే అది భస్మం. ఏమైందిరా బాబు లెగ్గు పెద్ద ఐరన్ లెగ్. ఎంత అండి, వాళ్ళ ప్రాణం ఎంత? జనరల్ గా చెప్తున్నానండి, కమెడియన్స్ అనేది మేము ప్రొఫెషనల్ గా కమెడియన్ అండి, వాళ్ళలాగా పొలిటికల్ కమెడియన్స్ అయితే కాదండి. రాధా 550 స్టీల్ టీఎంటీ. ఇప్పుడు నేను మమ్మల్ని గౌరవిస్తే మేము రోజా గారు అంటాం, మమ్మల్ని గౌరవించినప్పుడు నేను రోజా అంటాను. ఓకే, ఇప్పుడు రోజా ఏం మాట్లాడింది? ఏదో చిన్న చిన్న ప్రాణాలంట, చిన్న చిన్న ఆర్టిస్టులు అంట. మన్నించి దయచేసి అర్థం చేసుకొని అభివృద్ధికి ఓటేయండి అని చెప్పి జోకులు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలాంటి వాడు కావాలి, అంతేగా. సరే ఎల్లెన్నో అనుకుంటాం జరుగుతాయండి. 4వ తేదీ తర్వాత అనిపిస్తుంది. మొన్న ఎగ్జామ్ రాసేవంట, మార్కులు ఎన్ని వచ్చాయా? 171 కి 10 వచ్చినాయి. ఈడు నా కొడుకు, వీడికి జూన్ 4వ తేదీ జ్వరం వచ్చింది. అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. ఏంటి మీరేంటి ఇంత హ్యాపీగా ఉన్నారు? తెలీదా మీకు? మొన్న శ్రీదేవికి 5 వచ్చింది, మాకు 21 వచ్చింది. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. 2024 ఎలక్షన్స్ గురించి మీకు ఐడియా ఉంటే చెప్పి తగలడు. ఈ ప్రశ్నకి చాలా ఈజీగా సమాధానం చెప్పొచ్చు. ఏంటి సార్ అది? అడగబోయే ప్రశ్నకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కూడా సంబంధం ఉంది. సీటు కాదు కదా, అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను. శాసనసభ గేటు కూడా తాకనీయలేదు మా జగనన్నాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చెప్పలేదే, నువ్వు అడగలేదు కదా బావా. చెప్పాలి కదే, చెప్పాలి కదా. నువ్వు వెంటనే పోటీపడు, విజయం మాదే, విజయం మాదే. మా బెట్ 175, 175. ఏంటిది? నేనున్నాను రా. ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా? అదే మరి ఆశ ఒకే, మరి అతి ఆశ అయిపోద్దేమో. లేదు పెద్ద